వెల్కమ్ టు తోటలక్ష్మి ఛానల్. మనం ప్రయాగరాజ్ అదేనండి కుంభమేళాకి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ ఒక విలేజ్లో బ్రేక్ఫాస్ట్లు చేయడం కోసం అనేసి ఆగాం. ఇక్కడ మీరు చూస్తున్నది రాయ్పూర్ ఖర్చూలియన్ అనే ఊరు, రేవా డిస్టిక్, మధ్యప్రదేశ్. ఇక్కడ అన్ని ఇల్లు మండప ఇల్లులు కాదు కానీ ఆ టైప్లో ఉన్నాయండి, పెంకుటిల్లులు. సరే అని చూస్తానికని వెళ్ళాం. ప్రతి ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి, ఆవులు పెంచుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ చాలా సింపుల్ లివింగ్ అండి, చాలా ఎక్కువ స్పేస్లో తక్కువ ఇళ్ళు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంత పెద్ద స్పేస్లో ఓన్లీ 2 houses కట్టుకుని ఉన్నారు. అలాగే ఎక్కువ వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలందరూ ఎక్కువగా ఉల్లి అలాగే ఆవాలు, బంగాళదుంపలు సాగు ఎక్కువగా జరుగుతుందంట. ఇక్కడ మొత్తం వాటర్ రివర్స్ ఏమి లేవండి, మొత్తం బోర్ వాటర్ తోటి సాగు వలన వరి ఎక్కడ వేసినట్టు లేరు. కొన్ని పెంకుటిల్లు లొకేషన్ అంతా బాగున్నాయి. జోగిని ఆవులు కూడా పెంచుతున్నారు ఇక్కడ. అక్కడ లొకేషన్ పంటలు కూడా నూజేళ్ళు, శనగ పంటలు, అన్నీ గోధుమ, అన్నీ చాలా ప్రకృతి అంతా చాలా నైస్గా ఉంది, బాగుంది. హలో, హాయ్ అందరికీ నమస్కారం. మేమంతా బాగున్నాము, మీరందరూ బాగున్నారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము, బాగుండాలని. ఇదిగోండి, ఇక్కడ ఇటుకలు ఇలా పేర్చారు, అంటే వాళ్ళు ఇలా స్టాక్ పెట్టుకుంటారు అనుకుంటా. ఇక్కడ హౌసులన్నీ పెంకుటిల్లు ఇటుకరాళ్ళతోనే కట్టబడి ఉన్నాయి. ప్లాస్టింగ్ లేకుండానే చేస్తారంటండి ఇక్కడ. మనకు మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకోవడం అవేమి ఉండవు, అన్ని పెంకుటిల్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. లొకేషన్ అయితే చాలా బాగుందండి. అది చూడండి, చక్కగా ఇక్కడ అంతా జొన్న, సజ్జలు అలాంటి పంట ఎక్కువగా పండిస్తున్నారు. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నామండి. ఇదిగోండి అక్క మాట్లాడు. ఇల్లు చాలా బాగుంది, పెంకుటిల్లు, పాత లోగిళ్ళు చాలా బాగున్నాయి. బంగాళదుంప పండుద్ది, శనగ, గోధుమ, ఉల్లిపాయ, ఆలుగడ్డ అన్నీ బాగా పండుతాయి. ప్రకృతి చాలా నైస్గా ఉంది, బాగుంది. మీకు కూడా మా ద్వారాగా మీకు కూడా తెలియపడదామని మీకు వీడియో చేస్తున్నామండి. వీడైతే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి. క్లాస్ అంతా బాగుంది, లొకేషన్ అంతా చాలా బాగుంది. నూజీళ్ళు చాలా బాగుందండి లొకేషన్ అంతా. ఇదిగో నువ్వు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీలైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లొకేషన్ ఎలా ఉందనేది మీ కామెంట్ పంపిస్తారని మేము ఎదురు చూస్తూ ఉంటాము. చూడండి, చాలా బాగుంది. అవి కామెంట్ చేయండి. నువ్వుల పంట అంటండి, ఇది చాలా బాగుంది. నువ్వుల పంట, ఇక్కడ బంగాళదుంప, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, ఆవాలు ఎక్కువ పండిస్తుంది. ఇవి గోధుమలు అంట, ఇదేమో ఆవాలు గోధుమలు కలిపి ఇక్కడ పంట వేసారు. చాలా బాగుంది చూడడానికి. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇంటికి ఈవెన్ ప్లాస్టింగ్ కూడా లేదండి, ఓన్లీ ఇటుకలతోటి ఇల్లు కట్టి ఉన్నారు. ఇక్కడ పిడకలు కూడా మంచి వెరైటీలు తయారు చేస్తున్నారండి. మనం రౌండ్ పిడకలు చేస్తాం, వీళ్ళేమో ఏదో ఫ్లాట్గా చేస్తున్నారు. ఇలా కుప్పల కింద పెట్టారు. అంటే మరి ఇవి ఇంటికి వంట చేయడానికి వాడతారా లేదంటే ఎరువు కింద వాడతారా అనేది తెలియదు. ఈ ఫుట్పాత్ని అంతా మంచిగా ఆక్రమించి ఇక్కడే పెట్టుకున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల ఇక్కడ ఉన్న లొకేషన్స్ కవర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇంటి ముందరే గేదెలను కానీ ఆవులను కానీ కట్టేసుకున్నారు. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నాయండి ఇల్లు. ఇంటి ముందర పాడిని పెట్టుకున్నారు, తర్వాత ఇల్లు ఉంది. ఈవెన్ రోడ్ వేయటం వల్ల ఇల్లు
కిందకి దిగిపోయినా కానీ ఆ ఇల్లుని అట్లే యూజ్ చేస్తున్నారు. మన సైడ్ అయితే రోడ్డు ఇంటి గుమ్మం కన్నా ఎత్తు ఉండకూడదు అంటారు, బట్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అన్నీ పొలాలే ఉన్నాయండి ఎక్కువ. అక్కడో ఇల్లు ఉన్నాయి. సో ఇంకా ప్రయాగరాజ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. బస్సులోనే ఉన్నాం. ఇంకా టైం పడుతుంది, ఈవినింగ్ అవుతుందేమో. మధ్యాహ్నం 12 నుంచి నియర్లీ 4 o'clock వరకు ఇక్కడ రేవా డిస్టిక్లో తేనవర్ అనే గ్రామం దగ్గర ఆగిపోయింది. టోల్ గేట్స్ పేర్లు వస్తే హనుమాన్ టోల్ గేటు అవి ఉన్నాయి. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి